అవర్ ఛానల్. నేను మీ మధు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? శ్రీ సూర్య హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ వచ్చేసి మనకి ఇక్కడ దానవైపేటలో ఉంది. శ్రీ హిత చిల్డ్రన్ హాస్పిటల్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందంటే చాలామంది చెప్పారు. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డేస్ని హోటల్స్లో లేదంటే రెస్టారెంట్స్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనకి చాలా ప్రీషియస్. ఎందుకంటే ఆ మెమరీ మన లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటాం కదా. సో అలాంటి సెలబ్రేషన్కి మంచి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఫుడ్ నిజంగా ఇక్కడ దొరుకుతుందని చాలామంది చెప్తుంటే ఇక్కడికి వచ్చేసాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నార్మల్గా అయితే ప్రతి రెస్టారెంట్లో కూడా మెనూ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. బట్ మన ఫేవరెట్ ఐటమ్స్ మాత్రమే మనం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే అన్ని టేస్ట్ చేయలేం కదా. సో ఇక్కడ ఏంటి స్పెషల్, ఇక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాం రండి. వెళ్దామా మరి? హలో అండి, ఈరోజు నేను శ్రీ సూర్య రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటి స్పెషల్స్, ఎన్ని రకాల ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి, అసలు ఇక్కడ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు ఏంటి అవన్నీ తెలుసుకుందామని వచ్చాము. సో ఈయన పేరు బాబీ గారు. ఈయన మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ స్పెషల్స్ ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఈ సూర్య హోటల్ స్టార్ట్ అయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్కారం మేడం. హలో అండి, ఇక్కడ ఎన్ని ఇయర్స్ స్టార్ట్ అయింది సార్ ఈ హోటల్ అనేది? మీరు మాక్సిమం 25 అలా అవుతుంది మేడం. 25 ఇయర్స్ అవుతుంది లాంచ్ చేసి అనమాట ఇది. ఓకే, రాజమండ్రిలో 25 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది హోటల్. ఓకే, ఇక్కడ ఏంటి స్పెషల్ రాజమండ్రిలో? రాజమండ్రిలో ఇక్కడ ఏం స్పెషల్ ఏంటంటే నార్మల్ స్టార్టర్లు వచ్చి షాడీ చికెన్ బాగుంటుందండి. ఇక్కడ షాడీ చికెన్ బాగుంటుంది, అండ్ డ్రాగన్ చికెన్ బాగుంటుంది, అండ్ ఆరా చికెన్ బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ అయ్యి అనమాట. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ లోనే మనకి స్పైసెస్ కానీ లేదంటే ఇంగ్రీడియంట్స్ కానీ ఏం యూస్ చేస్తారు? టేస్టింగ్ సాల్ట్ అయితే అసలు యూస్ చేయం మేడం. మేమైతే టేస్టింగ్ సాల్ట్ అసలు యూస్ చేయం మేడం. ఓకే, నార్మల్గా న్యాచురల్గానే టేస్టింగ్ కానీ బాగుంటుంది, మంచిగానే ఉంటుంది అండి. ఓకే సార్, మనకి రెస్టారెంట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, ఎలా ఉందో ఒకసారి చూద్దామా సార్? ఎస్ సార్, వెల్కమ్. చూడండి, ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. శ్రీ సూర్య హోటల్లో చాలా అంబియన్స్ ప్రీమియంగా ఉందండి. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ సెంట్రల్ ఏసీ అనుకుంటా. మధ్యాహ్నం టైంలో మంచిగా ఒక రెస్టారెంట్కి వచ్చి చక్కగా భోజనం చేస్తే ఎంత అందంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫంక్షన్స్ కానీ లేదంటే పార్టీస్ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి అంట. అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో కిచెన్ ఎలా ఉందో ఇక్కడ అన్నీ చూద్దాం రండి. ఓకేనండి, మనం ఇప్పుడు వరకు అంబియన్స్ చూసాం కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అందరికీ డౌట్ ఏంటంటే కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని చాలా మంది ఎన్నో డౌట్స్ ఉంటాయి, రేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ డేస్లో. సో కిచెన్ కూడా మనకి చూపించడానికి ఎలా చేశారు, తప్పకుండా మనం కిచెన్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఎంత హైజీనిక్గా ఎలా వండుతున్నారో కూడా చెక్ చేద్దాం రండి. ఇక్కడ సూర్య హోటల్లో సీనియర్ చెఫ్ అండి. ఈయన పేరు కుమార్ గారు. సో ఈరోజు ఏం చేస్తారు, ఏంటి స్పెషల్ ఈయన అడిగి తెలుసుకున్నాం రండి. కుమార్ గారు ఏం చేస్తున్నారు సార్ ఈరోజు స్పెషల్? ఈరోజు మా సూర్య స్పెషల్ బిర్యానీ చేస్తున్నామండి. స్పెషల్ బిర్యానీ. సూర్య స్పెషల్ బిర్యానీ అంటే ఒకటి ప్రాన్స్, మటన్, చికెన్ ఫ్రై వస్తుందండి. 3 ఐటమ్స్. 3 ఐటమ్స్ కలిపి 3 ఐటమ్స్ సపరేట్ సపరేట్గా వస్తుంది. చికెన్ ఒకటి, ప్రాన్స్ ఒకటి, మటన్ ఒకటి, విత్ బిర్యానీ రైస్, విత్ బాయిల్డ్ ఎగ్ అంటే వస్తుందండి. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. సూర్య స్పెషల్కి సంబంధించిన ప్రాన్స్ కర్రీ ఒకటి, మటన్ కర్రీ ఒకటి చేస్తానండి. చికెన్ ఫ్రై మొత్తం ఆల్రెడీ వస్తుంది. సాల్ట్ అండి, టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయండి సార్. యూజ్ చేయండి. అది ఆమ్లెట్ పౌడర్, ఆర్మెంట్ పౌడర్ ఉంటుంది కదా, అదే చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది కస్తూరి మెంతి,
జస్ట్ ఆయిల్ ఇలా ప్రాన్స్ వేస్తానమ్మా. ఓకే. గ్రేవీ అండి, గ్రేవీ కలుపుకుంటున్నా. కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుందండి. ఓకే. స్పైసీ కావాలంటే స్పైసీ, సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్. అంటే కస్టమర్ సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ ఎలా కావాలంటే అలా, కస్టమర్ చాయిస్. ఓకే. అంటే స్పైసీ కావాలంటే స్పైసీ, పిల్లలు వాళ్ళు తిన్నారంటే సాఫ్ట్ వన్, ఎలా కావాలంటే అలా. ఇది 6వ వాటర్ అండి, ఓకే. 4 వాటర్ కదా, 6వ వాటర్. బాబు లాస్ట్గా ధనియా పత్తా, యా. కొరియాండర్ లీవ్స్. జస్ట్ చాట్ మసాలా, ఇంకా ఆనియన్ టమాటా ఫ్రై చేసింది. చాట్ మసాలా ఉంటుంది, చాట్ మసాలా వేస్తున్నా. జస్ట్ ఆయిల్ వేస్తాం కొద్దిగా. గ్రీన్ చిల్లీస్ అండి, కర్రీ లీవ్స్, మటన్. అది చేయండి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మటన్ మసాలా, మటన్ మసాలా. దానికి చికెన్ మసాలా వేసాం, దీనికి మటన్ మసాలా. జీరా పౌడర్, మళ్ళీ కస్తూరి మెంతి. గ్రేవీ ఎన్నో కలర్స్ కానీ టెస్టింగ్ మోడ్ కానీ ఏమి ఉండవండి, చాలా న్యాచురల్గా న్యాచురల్గా ఉంటుందండి. రెడ్ చిల్లీ పేస్ట్ యూజ్ చేస్తాం కొంచెం కలర్ కోసం, కొంచెం లుక్ కోసం రెడ్ చిల్లీ పేస్ట్ యూజ్ చేస్తాం. అది అవసరం లేదంటే పిల్లలు వాళ్ళు తింటారు కాబట్టి అది కూడా యూజ్ చేస్తాం. అది కావాలంటే యూజ్ చేస్తాం. రోజాలి చికెన్, రోజాలి చికెన్. ఓకే. సో రోజాలి చికెన్ అంట, ఇది కూడా చూద్దాం రండి. నార్మల్ గా రోజాలి చికెన్ అని చెప్పి ఎక్కడ వినుంటాం మనం, బట్ ఇక్కడ సూర్యలో ఇదే స్పెషల్ ఐటమ్ అంట. చూడండి. స్టార్టర్ కి బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఐటమ్. వన్ ఆఫ్ ద స్పెషల్. Yes. ఓకే. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్, ఓకే. రిఫైండ్ ఆయిల్, జస్ట్ బటర్, చాప్డ్ గార్లిక్, ఓకే. చాప్డ్ గ్రీన్ చిల్లీ, చాప్డ్ ఆనియన్స్, బారీక్ కటా हुआ प्याज, बारीक कटा हुआ अदरक, మనకి రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు అంటే నాన్ వెజ్ తింటారు, వెజ్ కూడా తింటారు. veg. మరి వేరు కళాయిలో వండుతారు లేదంటే సేమ్ కళాయ? వేరు ఉంటాయి అన్నమాట. సెక్షన్ ఒకటైనా కళాయిలు మాత్రం వేరుగా ఉంటాయి. వెజ్ వేరు, 2 గ్రేవీస్ అండి. ఇది వెజ్, ఇది నాన్ వెజ్. ఓకే. ఇంకోటి ఏదో టిఫిన్ సెక్షన్, అది వేరు. ఓకే. నేను ఏం కలదండి. ఇది 6వ వాటర్, ఇందాక చెప్పాను కదా, 6వ వాటర్. సాల్ట్ అండి, షుగర్, రెడ్ చిల్లీ పేస్ట్ మ్యామ్, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో సాస్, అది చిల్లీ సాస్ స్వీట్ అండి, స్వీట్ చిల్లీ సాస్, సోయా సార్, సోయా, రెడ్ చిల్లీ. ఇప్పుడు వేసాం కదా, దిస్ ఇస్ రెడ్ చిల్లీ సాస్. ఇది రోజాల చికెన్ అండి. ఇది
చికెన్ లేస్గా కట్ చేసి ఇందులో క్యాజువల్ స్టఫింగ్ పెడతాం. క్యాజువల్ స్టఫింగ్ పెడతాం. ఓకే, లోపల ఏదో స్టఫ్ చేశారు. కాజు స్టఫింగ్. ఓకే, కాజు స్టఫ్ చేశారు. కాజు స్టఫ్ చేసి ఇలా సాల్ట్ చేసి ఓకే ఇందులో డ్రై చేసి వస్తాం. ఓకే ఒక నిమిషం. లిటిల్ బిట్ ఆఫ్ లెమన్. ఓకే లిటిల్ బిట్ ఆఫ్ హనీ. ఓకే ఓకే. కొద్దిగా కాజు పౌడర్. కాజు పౌడర్. ఓకే చూసారు కదండి, దగ్గర దగ్గర 40 years ఎక్స్పీరియన్స్ అంట. 40 years అంటే తక్కువ సమయం కాదండి, నిజంగా చాలా బాగా చేశారు. అండ్ సింథటిక్ కలర్స్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. నేను చూసాను కదా, మొత్తం అన్ని న్యాచురల్గానే ఉన్నాయి. నార్మల్ అంటే మన ఇంట్లో వాడే చిన్న చిన్న అంటే నార్మల్ ఐటమ్స్ అంటే నార్మల్ మసాలాస్, నార్మల్ సాల్ట్ ఇవన్నీ మాత్రమే యూజ్ చేశారు. క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారు. సో ఇప్పుడు వరకు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు ప్రాసెస్ చూసాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాము ఎలా ఉంది, దీన్ని టెక్స్చర్ కానీ ఎలా ఉందో చూద్దాము. చాలు 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 చాలు. థ్యాంక్స్. చికెన్ నిజంగా చాలా బాగా కుక్ అయిందండి. లోపలంతా మనకి ఎలా ఉందంటే లోపల క్రిస్పీగా ఉంది. ఏంటంటే లోపల మొత్తం అంతా స్టఫ్ చేశారు అండ్ బాదంతో స్టఫ్ చేశారు అండ్ కొంచెం లైట్గా స్పైసీగా అండ్ అక్కడక్కడ క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది, నిజంగానే టేస్ట్ బాగుంది. స్టార్టర్స్లో ఇది ది బెస్ట్ స్టార్టర్ అని చెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఇక్కడికి వస్తే మాత్రం. సో ఈ డిష్ పేరు వచ్చేసి రోజాలి చికెన్ అంట. నిజంగా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన చికెన్ అనమాట. నార్మల్గా అయితే ఇలాంటి చికెన్ నార్మల్గా మనం నార్మల్ చూస్తూ ఉంటాం, ఏంటంటే ఫ్రైడ్ చికెన్ చూస్తూ ఉంటాం. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి లోపల స్టఫ్ అంతా కూడా బాదంతో స్టఫ్ చేశారు. దానివల్ల క్రిస్పీగా ఉంది, అలాగే స్పైసీగా కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు స్టార్టర్స్ చూసాము అండ్ సెకండ్ స్టార్టర్ వచ్చి డ్రాగన్ చికెన్. ఇక్కడ చాలా ఫేమస్ అంట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. సో దాని గురించి మనం చూద్దామా, టేస్ట్ చేద్దామా? ఓ చూడడానికి ఎలా ఉందంటే ప్రాన్స్లా ఉన్నాయండి. పొడుగ్గా ప్రాన్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి. చూడండి మొత్తం ప్రాన్స్లా ఉంది ఫుడ్ కూడా. ఇదిగోండి. ఓకేనండి, మీరు ముందు టేస్ట్ చేసింది ఏంటంటే మీకు రోజాలి చికెన్ అనమాట. అది ఎలా ఉందండి? బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది, క్రిస్పీగా కూడా ఉంది, చాలా బాగుంది, అంటే యూనిక్ టేస్ట్ ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇది ఏంటంటే డ్రాగన్ చికెన్ అనమాట. ఇది వచ్చి జస్ట్ ఫింగర్ కటింగ్ వచ్చి సాస్ మొత్తం వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేయండి మీరు దాన్ని. ఓకే, ఒకసారి టేస్ట్. సరే సార్ మేడం. సో డ్రాగన్ చికెన్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా స్పైసీగా తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది చూడడానికి అసలు చికెన్లా లేదు, నిజంగా చెప్పాలంటే ఇది ఏదో ప్రాన్స్ తిన్నట్టుగా ఉంది. చూడండి ఫుల్. అండ్ చూడడానికి కూడా అలాగే ఉంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మరీ డ్రైగా లేదు, మరీ వెట్గా లేదు, లైట్ వెట్గా ఉంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, సేమ్ ఇందాకలాగా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంది. బట్ లైట్ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ముందుగా చెప్పండి, దాన్ని బట్టి మనకి సర్వ్ చేస్తారు.
సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చూడండి, చాలా ఇది ఎలా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ జ్యూసీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీని పేరు గుర్తుంది కదా, డ్రాగన్ చికెన్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, స్టార్టర్లు అయితే తిన్నారు కదండి, టేస్ట్ చాలా బాగుంది. రెండు బాగున్నాయి కదండి. రెండు బాగున్నాయండి. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఫేమస్ వచ్చేసి మెయిన్ కోర్స్లో వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఇది కూడా హ్యావ్ ఇట్ చేయండి మేడం. తప్పకుండా. సో మన లైఫ్లో ఎంత స్పెషల్ మూమెంట్ అయినా సరే కంపల్సరీగా బిర్యానీ ఉండాల్సిందే. సో మనం ఇప్పటి వరకు స్టార్టర్స్ అయితే టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. సో బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో తప్పకుండా చెప్తాను, రండి మరి. బిర్యానీ కూడా చాలా బాగుందండి అండ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది అండ్ రైస్ కూడా చాలా బాగుంది అండ్ మరీ వెట్గా లేదు అండ్ చాలా బాగుంది కూడా. చూడండి ఎంత బాగుందో, బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు చాలా ఇష్టపడతారు, నిజంగా చెప్తున్నాను. అండ్ ఒకవేళ స్పైసీగా వద్దు అనుకుంటే ముందుగా చెప్పారనుకోండి, తప్పకుండా స్పైస్ తక్కువ ఉన్న బిర్యానీ తీసుకొస్తారు అండ్ మేనేజ్ చేయొచ్చు. నిజంగా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ రివ్యూ అయితే 5 out of 5 ఇవ్వచ్చు మనం, ఎందుకంటే బిర్యానీ టేస్ట్ కానీ లేదంటే చికెన్ టేస్ట్ కానీ నిజంగా చాలా బాగుంది. ఇప్పటి వరకు ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూసాం కదండి. ఇప్పుడు టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం. బాబీ గారు, ప్రెసెంట్ టైమింగ్స్ ఏంటండి రెస్టారెంట్? మార్నింగ్ 10:30 స్టార్ట్ అవుతుంది మేడం, తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైం అవుతుంది. ఓకే. మళ్ళీ ఈవినింగ్ 6:30 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ క్లోజింగ్ 11 ఆ టైం అవుతుంది. 11 వరకు ఉంటుంది 11 వరకు ఉంటుంది మేడం. ఓకే, నాన్ స్టాప్ సర్వీస్ అనమాట. అవునండి. సో మీ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఓకే మేడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండి, మనం ప్రెసెంట్ ఒక ఫుడ్ లవర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాము, క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తాము అండ్ హైజీనిక్గా ఉందా లేదో చూస్తాం మనం, అండ్ క్లీన్గా ఉందా అవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒప్పుకుంటాను. అండ్ ఈ 4 ఐటమ్స్ నార్మల్గా చూస్తుంటాం, బట్ వీళ్ళ మోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నిటితో కలిపి తప్పకుండా ఒక కస్టమర్, ఒక ఫుడ్ బ్లాగర్ కానీ ఫుడ్ లవర్ కానీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఫుడ్ టేస్టింగ్ సాల్ట్ కానీ లేదంటే సింథటిక్ కలర్స్ కానీ అస్సలు యూజ్ చేయట్లేదు, న్యాచురల్ పద్ధతిలోనే చాలా నీట్గా చేస్తున్నారు. అండ్ వాళ్ళ మోటో నాకు చాలా బాగా నచ్చింది, తప్పకుండా విజిట్ చేయండి. మీకు గుర్తుంది కదా, శ్రీ సూర్య హోటల్. ఇది వచ్చేసి మనకి దానవైపేటలో ఉంది. దానవైపేట ఎక్కడండి? ఇక్కడ సరిగ్గా కరెక్ట్ లొకేషన్ ఏంటి? ఇక్కడ దానవైపేట గాంధీ పార్క్ ఉంది కదా మేడం, బాటా షోరూమ్ ఆపోజిట్ అన్నమాట. ఓకే, అక్కడ మీకు తెలుస్తుంది. సో ఇది చాలా ఫేమస్ హోటల్ అండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.